నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్. మరో వీడియో ఒక్కసారి మీరు చూడండి. చూసిన తర్వాత మాట్లాడతాం. అయితే పైన మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకున్నాక వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా ఇద్దరు మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నా లేదు తెలియదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికని అడిగినాం. అంటే టికెట్ ఉందా, టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడు, బోసిదాన లంచదాని అంటే బోసిదాన లంచదాని అంటావు, నువ్వు కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతావు, నువ్వు కుటుంబం మేము తక్కువ జాతలు ఎక్కువ జాతలు నువ్వు కట్టి విలువ ఉంటుంది అని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత బోసిదాన పక్కకు జరగాని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాప ఉండి మా అమ్మ నేను దొబ్బుతున్నావు అని ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము. మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు దిగలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. కిందికి వచ్చినాక వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారు రా గిట్లా చేసిరాని అంటే వీడు అడగని పోయాడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లలు ఎందుకు దిగుతారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు. గ్రూపులో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికి 4 ఉన్నారు అక్కడ. 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్లకు తీసుకున్నారు. కొబ్బరికాయల రూమ్లకు తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లకు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట దాన్న కొట్టకన్నా మీ కాలు మొక్తాయమన్నట్టు ఊళ్ళో మాట్లాడుతున్నాయి. అంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకన్నా అంటే లంజాల దొమ్మలన్న మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. మీరు చిన్న లంజలు దొమ్మలంతా మీ బతుకులేంటి మీరేంటి అని కూడా మాట్లాడి నీచంగా మాట్లాడిన తర్వాత పాప అన్నమ్మ పాప మొక్కని చూడండి అన్న మీ కాల కడపోతాడు, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాల కడ పెడితే పాపను కూడా కాలుతో తనీరు వాళ్ళు. ఇప్పుడేమో మళ్ళీ మొన్న హాస్పిటల్కి పోతే కూడా మళ్ళీ వీళ్ళని హాస్పిటల్కి పంపించిన తర్వాత రిపోర్ట్స్ అదేంటి స్లిప్లు ఇచ్చిన తర్వాత మీ కేసు తీసుకుంటాం, స్లిప్లు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆదేశం అన్నారు. తర్వాత మేము 3 సార్లు వీళ్ళు సర్పంచ్ తుకారాం రెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ రెడ్డిస్ మొత్తం కలిసి ఇక్కడ పిఎస్ దగ్గర ఉన్నారు. మేము కూడా మాట్లాడడానికి పోతే మమ్మల్ని 3 సార్లు బయటికి నెట్టిన తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దెబ్బలు మేము స్లిప్ చూపిస్తే అప్పుడు మీరు ఏమైనా రాయాలనుకుంటా రాయండి అని చెప్పారు. అప్పటికి 9:30 10 అవుతున్నది. ఆ తర్వాత మమ్మల్ని బయటికి నొక్కినాక మాకు తోచింది మేము రాసినాం. అంత టైం అని కాబట్టి మేము ఎక్కువ కూడా రాయలేదు కంప్లీట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మమ్మల్ని పిలిపించిన తర్వాత ఉండి మేమే సార్ అంటే మీరు ఇట్లా రెడ్డిస్ మీద అది చేసిరంటే ఇది చేసిరంటే ఎందుకు కొట్టినవరా, మీరు ఏం పని ఉన్నది రాసకి మీరు గ్రూపులలో పెట్టాల్సిన అవసరం అంటే అవును సార్ మా అమ్మలు మా పిల్లలు అన్నాకే నేను గ్రూపులో పెట్టినంత మాత్రం మా అమ్మలు మా అక్కలను కొడతారా సార్, ఆడపిల్లలను చూడ కూడా బయట కొట్టిరాదని చెప్పేసి వీడు అన్నాడు. అన్న తర్వాత వీళ్ళకి పాపకు కూడా మేము నిన్న టైపింగ్ మంచిగా చేయాలని రిపోర్ట్స్ మళ్ళీ టైపింగ్ తీసుకొచ్చి మేము మళ్ళీ ఇదే పేపరు అక్కడ ఇచ్చినాము. మేము అందులో మంచిగా రాయలేదు, మేము కాంప్లెక్ట్ సరిగ్గా రాయకపోతే మేము ఆలోచించుకొని మళ్ళీ మంచిగా రాసి మేము ఈ టైపింగ్ చేపించుకొస్తే అక్కడ ఇచ్చినట్టు ఈ పేపర్ కూడా లేదు. అక్కడ ఈ జిరాక్స్ మా దగ్గర పెట్టుకున్నాం మాకు ఇది ఉండాలని. అక్కడ చూస్తే అసలు ఈ పేపర్ లేదు. అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది. అసలు ఇక్కడ కూడా రాపించినాం మీ పాపకి. ఇప్పుడేమో మీరేం చేసిరో, మీరు పాలిచ్చినట్టు మీరేం చేసిరో పాపకి మీ వల్ల ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ మాట్లాడింది. ఎస్ఐ సార్ మాట్లాడిండు. మేమంటే లేదు సార్ మా పాపకి ఏం కాలేదు, అక్కడ వాళ్ళు తన్నీరు కాకపోతే మా పాప మంచిగానే ఉంది, పాలు అవుతుంది కదా మంచిగానే ఉంది లేదని మేము అనుకున్నాం సార్. అయితే ఇప్పుడేమో సార్ ఏమో మీరే ఏం చేసుకున్నారు, ఫుడ్ విషయంలో పాల విషయంలో ఏమన్నా అయ్యిందేమో అది మాకు సంబంధం లేదు, ఒకవేళ పాపకి పోస్ట్ మార్టం చేసినాక వాళ్ళు ఇట్లా ఏమైనా వెళ్తే అప్పుడు యాక్షన్ తీసుకుందాం లేనని ఎస్ఐ సార్ చెప్పింది. ఆమె మాటలు వింటా ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా, దుఃఖం వస్తున్నది. ఒకవైపు ఈమె మాటలు, ఇంకోవైపు 6 నెలల పసిపాప తల్లి మాట్లాడిన మాటలు. ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా ఇక్కడ మన ముందుకు వస్తున్న విషయం ముఖ్యంగా ఒకటి, నీ జాతిల అని ఆ అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ ఒక్క ప్రశ్న నేను అడగాలనుకుంటా ఉన్నా, ఒక ప్రశ్న. ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉండేటటువంటి ఆ పెద్దలు అని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారే, వాళ్ళ ముందు ఇదే జాతి
ఇదే జాతి కలిగినటువంటి ఒక కోటీశ్వరుడో లేదంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడో లేదు పరపతి బాగా ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి నిలబడితే అప్పుడు కూడా నీ వెనుక ఉన్నటువంటి కుల అహంకారంతో నీ జాతి అని నువ్వు మాట్లాడగలుగుతావా? లేదు, జాతి లేదు, కులము లేదు అని కుక్కలాగా, కుక్కను కూడా అనవద్దులే, అవి కూడా ఫీల్ అవుతాయి, వాళ్ళ ముందు సాగిలపడి పూర్ణ కుంభ స్వాగతాలు పలుకుతూ లోపలికి తీసుకొని పోతారు. నిజంగా ఇక్కడ నేను మీ అందరినీ ప్రశ్నిస్తున్నా, నిద్ర పడతలేదు, ఆ పాప గుర్తుకొస్తా ఉన్నది, అందుకోసమే లేచి, అంటే నిద్రలో నుంచి కాదు, లేచి వీడియో చేస్తున్నా. ఇప్పుడు అక్కడ కులమా లేదంటే అధికారమా లేదంటే డబ్బా? మనిషిని మనిషిగా మనిషి ఎందుకు చూడలేకపోతున్నాడు? దేని కారణంగా చూడలేకపోతున్నాడు? జై హింద్, మేరా భారత్ మహాన్.